హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో తొందరగా చేసే లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఈరోజు చేయబోయే ఈ ఆలు ఆకుకూర పోపు రైస్ చాలా బాగుంటుంది. మార్నింగ్ అడావిడిలో కూడా ఒక పక్క టిఫిన్ చేస్తూనే ఇంకొక పక్కన ఈ రైస్ను చేయవచ్చు. ఈ రైస్ను పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా లైక్ చేస్తారు. అలాగే ఉదయం అడావిడిలో కూడా ఈజీగా ఈ రైస్ను ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆలు ఆకుకూర పోపు రైస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు కూడా కొంచెం వేగాక ఒక వెల్లుల్లిగడ్డను ఇలా కచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలను ఇలా కచ్చగా దంచి వేసుకోవడం వల్ల పోపు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని నేను ఎప్పుడు రోట్లో ఇలా వెల్లుల్లిపాయలను కచ్చగా దంచి వేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక ఆనియన్ను సన్నగా తరుగుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును, 2 టేబుల్ స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ను వేసుకోవాలి. అదే విధంగా కొంచెం మేతి కూరను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ సాల్ట్ను వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 50 గ్రాముల ఆలును పీల్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 30 గ్రాముల క్యారెట్ను ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇలా క్యాప్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవటం వల్ల ఆలు క్యారెట్ క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఆలు సాఫ్ట్గా ఫ్రై అయిందా లేదా తెలుసుకోవడానికి ఇంకొక చిట్కా కూడా ఉంది. ఆలును ఇలా బ్రేక్ చేస్తే మృదువుగా ఉంటే అది ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిపోయిన ఆలులో 1 టీ స్పూన్ కారంను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో పోపుకు సరిపడా వేడన్నం వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అన్నం ఇలా విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు మనం పోపు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని గోరువెచ్చగా అయ్యాక హాఫ్ లెమన్ను పిండుకోవాలి. ఈ లెమన్ అనేది పోపు రైస్కు చాలా టేస్ట్ని ఇస్తుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ పోపును మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో చల్లార్చుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్కు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంతే, నోరూరించే ఆలు గ్రీన్ లీవ్స్ పోపు రైస్ రెడీ. ఈ రైస్ని అప్పుడప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెడతాను. వారు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి లంచ్ బాక్స్ను ప్రిపేర్ చేసి మీ పిల్లలకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.